హైదరాబాద్ హబ్సిగూడలో విషాదం చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న శ్రీ వైష్ణవి అనే ఆ విద్యార్థిని తమ అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మార్కులు తక్కువగా వస్తున్నాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన వైష్ణవి బిల్డింగ్ పై నుంచి దూకినట్లుగా ప్రాథమిక విచారణలో బయటపడింది. అయితే అపార్ట్మెంట్ పై నుంచి కింద పడిన వెంటనే స్థానికులు తీవ్ర గాయాలతో ఉన్న వైష్ణవిని వెంటనే గాంధీ హాస్పిటల్కి తరలించారు. అయితే ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా ధృవీకరించేశారు. ఇక ఈ ఘటన చోటు చేసుకున్న అపార్ట్మెంట్ వద్ద పోలీసులు క్లూస్ టీంతో కలిసి సాక్ష్యాలను సేకరిస్తున్నారు. భవనం పైకప్పు నుంచి దిగువ అంతస్తులకు పడిన దూరాన్ని, ఆమె అక్కడికి ఎలా వెళ్ళింది అన్న విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అండ్ విద్యార్థిని చదువుతున్న శ్రీ చైతన్య స్కూల్ సమీపంలో కూడా విచారణ చేపట్టిన పోలీసులు పలువురు స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. పెరుగుతున్న విద్యా ఒత్తిడిపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరింత అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల మనోస్థితిని అర్థం చేసుకొని ప్రోత్సహించాలి, కానీ ఒత్తిడి పెంచొద్దని తల్లిదండ్రులకు కూడా పోలీసులు సూచిస్తున్నారు.